ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్దమైంది. రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం అధికారులు సిద్దం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న కళ నేడు సాకారం కానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది అనుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎయిర్పోర్ట్ వల్ల చాలా వరకు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా ఇప్పటికే ఒక అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కానీ ప్రారంభమైన తర్వాత ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓపెన్ చేస్తున్నారు కనుక దీనికి సంబంధించి పూర్తిగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతవరకు కూడా లాభం చేకూరుతుందంటూ కూడా ఆశలు చిగురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా శరవేగంగా కానుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగానే తీసుకుంది. దీనివల్ల ఐటీ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా రావటం వల్ల ఉత్తరాంధ్రతో పాటు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పుంజుకుంటుంది అనేది మాత్రం ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా రేపు 11:45 తర్వాత అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 3 లక్షల మంది వరకు కూడా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక అంచనా వేసుకుంటుంది కనుక దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రంకే సీఎం చంద్రబాబు కూడా విశాఖపట్నం చేరుకోబోతున్నారు. రేపు ఉదయం ఇవి మొత్తం దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా దానికి సంబంధించి ప్రారంభం తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంత్రులందరూ కూడా కొలిసి పారసార్తో పాటు హోంమంత్రి అనిత, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్, మొత్తం వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లోనే నిమగ్నమై ఉన్నారని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత చాలా వరకు కూడా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి అనేది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం రేపు ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినంత వరకు కూడా ఏర్పాట్లు అంతే పూర్తి స్థాయిలో చేశారు. ఒకవేళ కానీ వర్షం పడినా సరే ఎటువంటి ఆటంకం లేకుండా ప్రారంభోత్సవం కొనసాగించాలంటూ కూడా దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 లక్షల మంది ఇక్కడికి సభకు హాజరవుతారు కనుక ఆ వచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ను కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వీవీఐపీలు కానీ వీఐపీలకు సంబంధించినంత వరకు కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మామూలుగా ఎవరైతే ప్రజలు వస్తారో ప్రజలందరూ కూడా బారికేడ్లు పెట్టి దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో సభా ప్రాంగణాన్ని మాత్రం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సభకు సంబంధించినంత వరకు రేపు కరెక్ట్గా 11:45 నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్కి నేరుగా చేరుకుంటారో అక్కడ నుంచి ఏదైతే ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్ ఉందో ఈ టెర్మినల్ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ పనులు ఏ విధంగా కొనసాగాయి, అదేవిధంగా దానికి సంబంధించి మొత్తం కూడా పూర్తిగా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి టెర్మినల్ బిల్డింగ్ నుంచి మొత్తం ఓపెన్ టాప్ జీప్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మొత్తం చూసుకుంటే 11:30 తర్వాత ఇది సభ అయితే ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా మొత్తం కూడా 11:45కి సభా ప్రాంగణానికి చేరుకుని 12 గంటల సమయంలో ఈ యొక్క ప్రారంభోత్సవం ఉంటుంది. ప్రారంభోత్సవం అనంతరం ఆయనైతే మొత్తం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాంతోపాటు శిలాఫలకాలు ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత ప్రజలను ఉద్దేశించి భోగాపురం ఎయిర్పోర్ట్ని జాతికి అంకితం చేసే సభను ఉద్దేశించి ఆయనైతే ప్రసంగం ఇవ్వనున్నారు. దాని తర్వాత 1:05 ఆయన తిరిగి ప్రయాణం అవుతారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానంగా మొత్తం చూసుకునేటప్పటికీ ఏదైతే గిరిజనుల సాంప్రదాయ నృత్యం ఉందో మొత్తం 2000 మంది స్టూడెంట్స్తో మొత్తం కూడా స్వాగతం పలుకున్నారు. ఈ 2000 మంది స్టూడెంట్స్తో కూడా దింసా నృత్యాన్ని అక్కడ ప్రదర్శించబోతున్నారు. దానికి ముందు స్వాగతంలో భాగంగానే కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రదర్శించబోతున్నారు. దీనికి తగ్గట్టు పూర్తిగా ఇప్పటికే అధికారులు అంతా కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా మరికొన్ని గంటల్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఒక మైలురాయిలుగా నిలుస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా
ఈ యొక్క ప్రారంభోత్సవ ఏర్పాట్లకైతే ప్రతి అధికారులు అదేవిధంగా మంత్రులు మొత్తం ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమై ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి కూడా వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా రేపు ఈ 3 జిల్లాలకు సంబంధించినంత వరకు, ఎందుకంటే స్కూల్ బస్సుల్లో అక్కడికి ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళడానికి కానీ లేకపోతే మిగతా వాటికి కానీ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అయితే మరి ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయితే కాబోతుంది కనుక దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం పూర్తి స్థాయిలో కూడా రేపు ఉదయం నుంచి కవరేజ్ అయితే ఉంటుందనేది చెప్పుకోవచ్చు. వీడియో మురళితో ఎంఏ రాజు, విశాఖపట్నం. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి